మీరు ఎదుర్కోబోయేది కాంగ్రెస్ని. ఆ కాంగ్రెస్ని ఎదుర్కొనేటప్పుడు వారి మీద మీరు చేయబోయే ప్రధానమైన ఆరోపణ ఏంటి? ఇక కాంగ్రెస్ మీద ఆరోపణలకైతే ఈ కుప్పలు ఉన్నాయి. మనం ఏ అంశాన్ని బట్టిన ఈరోజు ఎస్పెషల్లీ నల్గొండలో చెప్తాను నేను. నల్గొండలో కాంగ్రెస్ అంటే కంచుకోట, మొత్తం మంత్రులు అన్నీ చేసిండ్రు. కానీ పోలియో ఉన్న వాళ్ళని పని చేయలేకపోయినరు, నీళ్ళు ఇవ్వలేకపోయినరు. వాళ్ళకి టైం ఎంత ఉందండి? ఇప్పుడని కాదు, నేను ఈ 5 years కాదు, 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన కానీ వాళ్ళే కదా ఉన్నది, అదే కుటుంబాలు కదా ఉన్నది. కానీ వాళ్ళు చేసిన ఈ నల్లగొండని ఏ పని చేయలేక, అంటే ఇప్పుడు గతంలోది కాకుండా ప్రస్తుతం ఇప్పుడు మీరు వెళ్ళి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఈ పని చేయలేకపోయారు, గత 70 ఏళ్ళగా మీరు ఈ పని చేయలేకపోయారు అనేది జనాలకి గుర్తుండదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని మీరు విమర్శించి రఘువీర్కి ఓటేయద్దు, నాకు ఓటేయండి అని మీరు చెప్పబోయేటప్పుడు ప్రధానంగా ఏ అస్త్రాలు ఉన్నాయి మీ దగ్గర? ఆ రోజు ఎలక్షన్స్లో మీరు చెప్పిన అబద్ధపు ప్రచారాలు ఎంత ఘోరమైన ప్రచారాలంటే, ఎలక్షన్ల రోజు వరకు 2 లక్షలు అప్పు తీసుకోండి, 9వ తారీఖు రోజు మీకు మొత్తం మాఫీ, 35,000 కోట్లు కావాలి దానికి. మీరు మహిళలకు 2,500 ఇచ్చేస్తా, ఇమీడియట్గా తీసుకోండి, దానికి ఒక 8-10,000 కోట్లు కావాలి. 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తా, దానికి ఎంత కావాలి, దానికి ఒక 8,000. ఇట్లా వేలాది కోట్ల రూపాయలు అబద్ధపు వాగ్దానాలు ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చిండ్రు. ఇలా అదొకటే కాదు, మా దగ్గర మొత్తం వరి, మన నల్గొండ కాన్స్టిట్యున్సీలో వరి పండుతూ ఉంటుంది. ప్రతి క్వింటాకి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం మీకు, కొన్నదానికంటే 500 ఎక్స్ట్రా. మళ్ళీ రైతు భరోసా 15,000 ఇస్తాం. ఉన్న వాటికే దిక్కులేదు. అంతకుముందు మొత్తం కలిపి 2.5 ఎకరాలు 3 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, ఇన్ని రోజుల నుంచి. మళ్ళీ డబ్బులు లేవా అంటే ఎస్ ఉన్నాయి. దాన్ని ఏం చేసిరు, వచ్చినామంటే కాంట్రాక్టర్లు, ఎలక్షన్లో పే చేసిన వాళ్ళు, ఎలక్షన్లో పెట్టిన వాళ్ళకి పే చేసి ఇచ్చేసిండ్రు. ఈరోజు మళ్ళీ అప్పులు తెస్తుర్రా అంటే ఎవ్రీ డే మీరు అప్పుల పట్టిక చూస్తే ఈ 120 రోజులలో ఎవ్రీ వీక్ యావరేజ్గా 1,700 నుంచి 2,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. అది మీ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెర్కులేట్ అయింది. అది ఇవాళ కొత్తగా వీళ్ళు చేసింది. ఈరోజు అదే నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇలా నువ్వు గవర్నమెంట్లోకి వస్తూ ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, ఒక పార్టీ మీది, నాట్ ఓన్లీ స్మాల్ రీజనల్ పార్టీ, ఒక నేషనల్ పార్టీ. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి వాగ్దానాలు చేస్తారు. ఇక్కడ చేసేటప్పుడు మనకి ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ ఇయర్, ఎవ్రీ ఇయర్ నీకు అప్పులేంది, నువ్వు రావాల్సిన రాబడి ఏంది, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఫైనాన్స్ అనలిస్టులు ఉంటారు, ఉండాలి, మీరు చెప్పాలి అది. కానీ అవన్నీ తెలవకుండా మీరు ఎట్లా చేసిండ్రు ఈ ప్రామిస్లన్నీ? ఈరోజు ఏమంటారు, అప్పులు ఉన్నాయి మా దగ్గర, శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్, ఆ పరిస్థితి లేదు, నీకు తెలియదా? ఆ రోజు ఏమన్నా ఇది దాచితే దాగేదా? మన ఇంట్లో అప్పులు తీసుకొని ఐపీ పెట్టిపోవడానికి నైట్ కాదు కదా. కానీ ఇవన్నీ మీరు ఎంతసేపు అధికారం కావాలా, అధికారం కోసం ఇన్ని అబద్ధాలని చెప్పొచ్చు. కానీ ఈరోజు వేరేజ్ బీజేపీ ఎప్పుడన్నా ఫ్రీగా ఇస్తామని మోడీ గారు అంటారా? మోడీ గారు ఎంతసేపటికి ఫ్రీగా ఇవ్వద్దు. ఈరోజు మనం ఆలోచించాలంటారా? అంటే చెప్పేటప్పుడు ఆలోచించాలి కదా. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇది, రాష్ట్రానికి ఇది కావాలన్నప్పుడు ఈరోజు వచ్చి ఈ అప్పులు ఏడుపులు ఏడుస్తూ ఉన్నావు, ఏ పని చేయకుండా చేస్తూ ఉన్నావు. మనం ఇంకొకటి కూడా, ఎస్పెషల్లీ మా నల్గొండలో మొన్న నీళ్లు రాక దాదాపు 60% పొలాలు ఎండిపోయినాయి. 60%. అంతకుముందు మేము రాకపోతే రోజు పోయి కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఇడిపించి నీళ్ళు వదిలిపెట్టిందాక ఈవెన్ లోలో ఉన్న నీళ్ళు వదిలిపెట్టించినాం. ఈరోజు ఆ 2 మంత్రులున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకొకటి, మేము అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్గా చెప్పేది, ఈ సంవత్సరం నీళ్ళు అందే పరిస్థితి లేదు, లేకపోతే వడ్లు ఎక్కువ ఉన్నాయి, కొనే పరిస్థితి లేదు, మీరు ఆరుదడి పంటలు వేయండి, ఇలా తృణధాన్యాలు వేయండి. మనం ఎందుకంటే మనం నాయకుడు అనేది ఉంది ఎందుకు, మన వాళ్ళకు ఒక గైడ్ చేయడానికి. నీకు ముందు పరిస్థితులు ఎట్లుంటాయి, దానికి మనం రెడీగా ఉండాలంటే చేయాలని చెప్పాలి. కానీ ఈరోజు సాగునీటి శాఖ మంత్రి మా దగ్గరే, సివిల్ సప్లై మంత్రి మా దగ్గరే, కానీ ఏ రోజు కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ లేదు, ఒక రివ్యూ లేదు, ఈ జిల్లాలో ఏం జరుగుతుందనే పరిస్థితి లేదు. దానికి చూసిన మూల్యమే ఈరోజు 60% పొలాలు. మీరు తెలుసు, దాదాపు ఎకరానికి 20-30 వేల రూపాయలు, 30,000 పెట్టుబడులు అయిపోయినాయి. ఇత్తనాల కాడి నుంచి, బడుగు మందుల కాడి నుంచి, పంపుల కాడి నుంచి అన్నీ కొట్టి లాస్ట్ పంట ముందు ఎండిపోయినాయి, లాస్ట్ 2 వారాల ముందు. ఇప్పుడు దాదాపు ఆ నష్టాన్ని ఎవరు భరించాలా? అంటే ఒకటి చెప్పినట్టయితే వాళ్ళది ఏపోయేటోళ్ళు కదా మీ మీద. దాంతో ఇంకా మళ్ళీ తర్వాత కొన్న పంట, పండిన పంట కొద్దిగా గొప్ప పండింది, మొన్నటిదాకా 3,000 రూపాయలు బస్తా కొన్నారు, ఈరోజు క్వింటాలకి ఈరోజు 2,000 కొంటా ఉన్నారు. ఒకేసారి తగ్గించి పడేసిన రేట్లని. ఎందుకంటే వీళ్ళు అసలు ఎంతసేపటికి
కడుపులో కత్తులు పెట్టుకొని బయట తిరుగుతూ ఉన్నారు. ఈ ఎవరిని దించుదామా, ఎవరిని ఉంచుదామా, ఎవరు, నా పరిస్థితి ఏంది, ఈయన పరిస్థితి ఏంది, నా గ్రూప్ ఏంది, ఈయన గ్రూప్ ఏంది అని. కానీ అసలు గవర్నమెంట్ మీద లేదు. గవర్నమెంట్లో ఏం పని అవుతుంది, అసలు ఈరోజు మన జిల్లాకి ఏం చేయాలా, జిల్లా పరిస్థితి ఏంది, జిల్లాకి ఏం చేయాలి, జిల్లా పరిస్థితి ఏంటి అనేది దాని మీద మీకు అవగాహన ఉంది. రేపు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఆ జిల్లాకి కావాల్సిన, కనీసం మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, బెనిఫిట్స్, ప్రజలను ఆదుకునే విధంగా మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఉందా? ఎస్. ఏంటి ఆ ప్రణాళిక? నేను పోయినసారి బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసిన. హుజూర్ నగర్ ప్రజలకి నేనేం చేస్తా చెప్పింది 100% చేసిన. టిక్కులు పెట్టుకుంటూ పోతే మీరు ఆ బుక్ తీసినా తెలుస్తుంది. ఇప్పుడు బుక్ ప్రింట్ చేసిన, బుక్ జనాలకు ఇచ్చిన, విలేకరులకు ఇచ్చిన, వాటిల్లో అన్ని టిక్కులు పెట్టినట్టు చేసిన. ఇంకా 100కి 120% ఎక్స్ట్రా చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే మనం పని చేయాలి, పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన. ఈరోజు కూడా అదే. నేను అసలు నా కళ, నా స్వప్నం, ఎట్టి పరిస్థితుల్లో యూత్కి నేను దగ్గర ఉండాలా, యూత్ ఎంపవర్మెంట్ చేయాలా, వాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయాలా, మహిళల స్వావలంబన చేయాలా అనే ఉద్దేశంతో వచ్చిన. దానికి తగ్గట్టు రేపు ఒక మోడల్ స్కిల్ సెంటర్స్ కానీ, యూత్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఇండస్ట్రియల్ క్యారిడర్స్ కానీ, అది కాకుండా మనకు డ్రై పోర్ట్ లేదు. నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, మనకు డ్రై పోర్ట్ కావాలా, నల్గొండ జిల్లా దానికి ఒక బెస్ట్ ఆప్షను. డ్రై పోర్టు, కంటైనర్ పార్క్లు పెడితే 2-3 వేల ఉద్యోగాలు ఉంటాయి, ప్లస్ ఆధారిత ఇండస్ట్రీస్ వస్తాయి, జనాలకి చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వీలవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్లతోటి మనం ఎంప్లాయ్మెంట్ పెంచాలా. అంతేగాని ఇప్పుడు ఎంతసేపటికి మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎంతమంది ఉంటారు? 1%, 3% ఉంటారు మ్యాక్సిమం. అంటే మొత్తం కలిసి 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. కానీ మనమేమో ఎంతసేపటికి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి నీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఆ ఉద్యోగాలు ఇవ్వాలా, ఈ విమర్శలు చేస్తా ఉన్నాం. కానీ వాళ్ళకి అసలు నిజంగా ఏం చేయాలా? ఈరోజు లక్షలాది మంది ఇంజనీరింగ్లు, ఈ ఎంసీఏలు, ఎంబీఏలు చేసి ఊర్లలో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చి పనిచేసేటట్టు చేయాలి ఈరోజు మనం. చివరగా మీరు ఎంపీ అయిన తర్వాత, నల్గొండ ఎంపీగా నేను ఈ 3 పనులు ఈ ప్రాంతానికి చేయబోతున్నా, నాకు ప్రామిస్ చెప్పండి. ఒకటి, ఒక మోడల్ స్కిల్ సెంటర్ ఒకటి తీసుకొని వస్తా. రెండోది, డ్రై పోర్ట్ తీసుకొస్తా. మూడోది, రైల్వే లైన్లు దేవరకొండకు కానీ, మా హుజూర్ నగర్కి కానీ, దాంతోపాటు హుజూర్ నగర్ టు దాచేపల్లి 4 లేన్ రోడ్స్ కానీ, అన్ని అవగాహన ఉంది నాకు. ఎందుకంటే తిరుగుతూ ఉన్నా, ఏమేం కావాలా, ఏం చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది అనేది నేను ఎప్పుడు రాసుకుంటా ఉంటా. అందుకని ఈ మూడింటి మాత్రం ఖచ్చితంగా చేపిస్తాను.